మంజీరా బ్యారేజ్ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించిందనే చెప్పాలి. గత 2 సంవత్సరాలుగా కూడా మంజీరా బ్యారేజ్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దాని కింద ఉన్నటువంటి ఆప్రాన్ ఏదైతే ఉందో ఆప్రాన్ పూర్తిగా కొట్టుకుపోవడంతో అక్కడికి వెళ్తున్నటువంటి చేపల కోసం వేటకు వెళ్తున్న వారు కూడా అందులో మృత్యువాత పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆప్రాన్ కూలిపోవడంతో చుట్టూ ఉన్నటువంటి గోడలు కూడా శిథిలావస్థకు చేరాయి. మంజీరా బ్యారేజ్కి సంబంధించిన గేట్ల నుంచి కూడా లీకేజీలు అవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇటీవలే మంజీరా బ్యారేజ్ ఆప్రాన్ కోసం 14,25,00,000 రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో మరికొద్ది రోజుల్లోనే ఈ పనులు కూడా మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మంజీరా బ్యారేజ్ అనేది సింగూరు ఏదైతే సింగూరు ప్రాజెక్ట్ ఉంటుందో దీని వెనకాల ఆ సింగూరు ప్రాజెక్ట్ నుంచి వచ్చేటటువంటి వరద ఏదైతే ఉంటుందో ఆ వరద నీరున్నింటినీ కూడా ఈ మంజీరా బ్యారేజ్లోకి పంపిస్తారు. మంజీరా బ్యారేజ్కు మొత్తం 11 గేట్లు ఉంటాయి. ఆ గేట్ల ద్వారానే ఈ వరద నీరంతా కూడా ఆ కిందికి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ మంజీరా బ్యారేజ్ అనేది హైదరాబాద్ వాటర్కి సంబంధించి హైదరాబాద్ వాటర్ బోర్డుకి సంబంధించి హైదరాబాద్ జంట నగరాలకు మంచినీరుని అందించేటటువంటి బ్యారేజ్. ఇక్కడ పెద్దాపూరు అలాగే ముందున్నటువంటి ఏదైతే ఆ ప్రాంతాల్లో ఈ నీటినంతా కూడా శుద్ధి చేసి హైదరాబాద్ జంట నగరాలకు ప్రతిరోజు నీటిని అయితే సప్లై చేస్తుంది. సో చాలా రోజులుగా అంటే 2022వ సంవత్సరంలో కూడా మంజీరా బ్యారేజ్ శిథిలావస్థకు చేరింది. ఆప్రాన్ పూర్తిగా కొట్టుకుపోయింది. ఒకవేళ ఆప్రాన్ కనుక రిపేర్ చేయకపోతే బ్యారేజ్కి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందంటూ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా చాలాసార్లు ఇక్కడికి రావడం జరిగింది. దీనిపైన ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొన్ననైతే నిధులైతే మంజూరయ్యాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే నిధులు మంజూరయ్యాయి, రేపు మాపో పనులు కూడా ప్రారంభమవుతాయి, పనులు కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే మెయింటెనెన్స్ ఉంటుందో మంజీరా బ్యారేజ్ మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే మంజీరా బ్యారేజ్ అనేది పూర్తిగా హైదరాబాద్ వాటర్ బోర్డ్ కంట్రోల్లో ఉంటుంది. హైదరాబాద్ వాటర్ బోర్డ్కి హైదరాబాద్ జంట నగరాలకు మంచినీరు సంబంధించింది. సో దీని బాధ్యత వాళ్ళే చూసుకోవాలంటూ ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ ఆఫీసర్లు చెప్తుంటారు. ఇక హెచ్ఎండబ్ల్యూకి సంబంధించిన అధికారులు మాత్రం ఇది మా ప్రాంతానికి సంబంధించింది కాదు, సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సంబంధించింది కాబట్టి దీని మెయింటెనెన్స్ అంతా కూడా సంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ ఆఫీసర్లే చూసుకోవాలంటూ చెప్తారు. సో మొత్తం ఇద్దరు ఒకరిపై ఒకరు చెప్తున్న క్రమంలో మంజీరా బ్యారేజ్ మెయింటెనెన్స్ అనేది జరగడం లేదు. ఆ మెయింటెనెన్స్ జరగకపోవడం వల్లనే ఈ విధంగా ఆ మంజీరా బ్యారేజ్ పూర్తిగా శిథిలావస్థకు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు 14,25,00,000 రూపాయలు మంజూరు అయ్యాయి. పనులు పూర్తయిన తర్వాత ఎవరో ఒకరు బాధ్యత వహించి ఖచ్చితంగా ప్రతి ఇయర్ కూడా మంజీరా బ్యారేజ్ మెయింటెనెన్స్ చేయకపోతే మళ్ళీ ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇద్దరు అధికారులు ఇటు జిల్లా ఇరిగేషన్ ఆఫీసర్లతో పాటు అటు హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు కూడా ఇద్దరు సమన్వయం పరుచుకొని ఖచ్చితంగా మంజీరా బ్యారేజ్ మెయింటెనెన్స్ను కూడా చూడాలంటూ జిల్లావాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.